హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శివాని యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు మనం పాలిటీలో ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ని చూద్దామండి. జీకేలో పాలిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి పాలిటీలో ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది? కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. చాలా సంవత్సరాలకు మునుపే మనం విధి అదృష్టంతో నిర్ణీత సమాగమం చేసితిమని చెప్పినది జవహర్లాల్ నెహ్రూ. సెప్టెంబర్ 2, 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంను మొదటిసారి ప్రతిపాదించినది క్యాబినెట్ మిషన్ ప్లాన్. స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వానిలో ఎందులో సభ్యుడు? లేబర్ పార్టీ. బ్రిటిష్ వారు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1774. బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వీసులకు వయోపరిమితి 1878లో 19 సంవత్సరాలకు తగ్గించింది. మళ్ళీ ఏ సంవత్సరం నుండి దాన్ని 24 సంవత్సరాలకు పెంచారు? 1892. 1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఏమని వ్యవహరిస్తారు? చార్టర్ చట్టాలు. క్రింది వానిలో సరైనది ఏది? పై రెండు సరైనవే. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి? 3. ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు? రాబర్ట్ క్లైవ్. ఏ రోజున ఇండియా పాలనను బ్రిటిష్ చక్రవర్తి కిందకు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది? 1/11/1858. భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధానమైన అంశాలు. పైవన్నీ. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడింది? ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861. గట్ట బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రమని నెహ్రూ దేనిని అన్నాడు? 1935 భారత ప్రభుత్వ చట్టం. మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? లార్డ్ మిన్రో. భారతదేశంలో తొలి అధికారిక శాసనసభ ఏ చట్టం ద్వారా ఏర్పడింది? చార్టర్ చట్టం 1853. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం. బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి. ఈ క్రింది వానిలో ఏది డిస్పాచ్ 1854 సిఫారసు కనిది? వీటిపై జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు. ద్వంద్వ పరిపాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు? భారత ప్రభుత్వ చట్టం 1919. 1947 స్వతంత్ర భారతదేశంలో మొదటి మంత్రిమండలిలో న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్. క్రింది వానిలో ఒక అంశమును భారత రాజ్యాంగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి స్వీకరించలేదు. చట్టబద్ధమైన పరిపాలన. రాజ్యాంగవాదాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త అరిస్టాటిల్. క్రింది వానిలో చట్టాన్ని మొట్టమొదటిగా లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు? రెగ్యులేటింగ్ చట్టం 1773. దేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది? క్విట్ ఇండియా చట్టం. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని తొలగించిన చట్టం? 1813. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం? 1861. మత ప్రాతిపదిక మొట్టమొదటిసారిగా ప్రత్యేక నియోజక గణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం? 1909. దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రంలో ద్విసభ పద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? 1919.
భారత ప్రభుత్వ చట్టం 1935లోని సరికాని అంశం. సార్వజనని ఓటు హక్కు. భారత క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్పు చేశారు? 1833. రాష్ట్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం? 1919. భారతదేశంలో మత ప్రాతిపదిక ప్రాతినిధ్య పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు? లార్డ్ మింటో. సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం? 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలు సమీక్షించడం. కమ్యూనల్ అవార్డు ముఖ్య ఉద్దేశం? పైవన్నీ. ఈ క్రింది ఏ ప్రతిపాదనను భారత ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను మాగ్నా కార్టాగా పేర్కొంటారు? విక్టోరియా రాణి ప్రకటన. మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశము. రెండవ రౌండ్ టేబుల్ సమావేశము. భారత ప్రభుత్వ చట్టం 1935 బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించినది? జవహర్లాల్ నెహ్రూ. ఈ క్రింది ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అయింది? కేబినెట్ ప్రతిపాదన. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం? 1946 సెప్టెంబర్ 2. బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వతంత్ర చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1947 జూలై 18. థాంక్యూ.